ఉపాధ్యాయ అర్హత పరీక్షను త్వరలో నిర్వహించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి కావడంతో ఈసారి టెట్ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో దీని నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్పై పాఠశాల విద్యాశాఖ ఇవాళ నిర్ణయం తీసుకోనుంది అని అధికార వర్గాలు వెల్లడించాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో టీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుంది. దీంతో కొత్తగా బీఈడీ, డీఈడీ చదివిన వారి కోసం కూడా టెట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే ఈసారి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ ని రాసేందుకు సిద్ధమవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా టెట్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి ఉపాధ్యాయులే దీనికోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పే ఇందుకు కారణం. టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారంతా 2 ఏళ్లలో టెట్ రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక అప్పటి నుంచి దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవల దీనిపై ఓ రివ్యూ పిటిషన్ను విచారించిన సుప్రీం అర్హతకు మరో ఏడాది గడువు పెంచింది. కానీ మినహాయింపు మాత్రం ఇవ్వలేదు. కాగా ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది.